హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో, చాలామంది అంబాసిడర్స్ అయితే అయ్యారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయితే అయ్యారు. కానీ చాలామందికి ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు. లైక్ నువ్వు టీ3 అయిపోయుంటావు. నీకొక మెంటర్ ఉంటాడు. లేదా ఒక గైడ్ పర్సన్ ఉంటాడు. అతను నిన్ను పట్టించుకోవట్లేదు ఇప్పుడు. ఎందుకంటే దగ్గర దగ్గర దాదాపు నాకు ఇప్పటి వరకు ఒక 20 మెంబర్స్ ప్లస్ మెంబర్స్ నాకు మెసేజ్ చేశారు. టీ3 అయ్యాక ఏం చేయాలి బ్రదర్? టీ3 అయ్యాక ఏం చేయాలి బ్రదర్ బ్రదర్ అని చెప్పి. సో, నేనిప్పుడు అది మీకు చెప్తాను. దానికన్నా ముందు మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు గానీ, ఎవ్వరు సపోర్ట్ అయితే చేయట్లేదు. ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు భయ్యా. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కంటెంట్ ఎప్పుడు మీరు మిస్ కాకుండా ఉంటారనమాట. మన మన ఇంటర్లింక్ గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. చూడండి ఆల్రెడీ. అండ్ ఇప్పుడు పోతే టీ3 అయ్యాక నేనేం చేయాలి అనంటే, టీ3 అయిన తర్వాత నీ కింద ఒక 30 మెంబర్స్‌ని నువ్వు ట్రైన్ చేయాలి అంబాసిడర్స్‌ని. ఎలా అంటే నువ్విప్పుడు పాస్ అయ్యుంటావు గదా! ఆ విధంగా నువ్వు ఏమైతే చేశావో టీ3 అవ్వడం కోసం, ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వడం కోసం, అలాగా నీ కింద ఉన్న వాళ్ళని నువ్వు ట్రైన్ చేయాలి. 30 మందిని నువ్వు ట్రైన్ చేస్తే యూ విల్ డైరెక్ట్‌లీ గో టు ద లైక్ టీ2కెళ్తావు. ఓకేనా? 30 మంది పాస్ అవ్వాలి. 30 మందిని తీసుకొచ్చి నేను ట్రైన్ చేశాను. వాళ్ళు పాస్ అవ్వకుండా ఫెయిల్ అయితే అది కుదరదు. 30 మంది పాస్ అవ్వాలి. అప్పుడు మీరు టీ2కనేది ఎళ్తారనమాట. సో, ఇకపోతే బ్రో ఏసీఎస్ ఎలా పెంచుకోవాలి? ఏసీఎస్ పాయింట్స్ ఎలా యాడ్ అవుతాయి? అండ్ మోర్ ఓవర్ ఇలాంటి కొన్ని క్వెషన్స్ అడుగుతున్నారనమాట. టీ3 అయిన తర్వాత మనం కంటెంట్లు చెయ్యాలా లేదా? ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన తర్వాత మనం ఇంకేం లేకుండా ఏసీఎస్ అనేది పెరుగుతదా అనంటే, ఇప్పుడు 2 విధాలు ఏసీఎస్ పెరగడానికి. ఒకటి మీరు ట్రైన్ చేసిన వాళ్ళు తర్వాత కూడా చేయడం వలన మీకు ఏసీఎస్ అనేది పెరుగుతూ పోతది. అంటే కొంచెం కొంచెం కొన్ని కొన్ని పాయింట్లలాగా. ఓకేనా? ఒకేసారి ఎక్కువ పాయింట్స్ అనేవి పెరగదు. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇకపోతే మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన తర్వాత కూడా మీరు డైలీ కంటెంట్‌లనేవి చేయాలి. నార్మల్‌గా డైలీ కంటెంట్స్ అనేవి పెడుతూ ఉండాలనమాట. అవి కాకుండా వీక్లీ టాస్క్, మంత్లీ టాస్క్ అని ఉంటది. దీనికి సెపరేట్ ఫార్మ్ ఉంటది. ఇది మీరు ఎవరైతే అంబాసిడర్ మీరు ఎంచుకునింటారో వాళ్ళు మీకు ఇస్తారు ఫార్మ్‌ని. ఓకే. వీక్లీ టాస్క్ వచ్చేసరికి 5 డేస్‌కి ఇస్తాడు. 5 డేస్‌కి ఆర్ 4 డేస్‌కి ఇస్తాడు. అది కూడా ఒక కంటెంట్ వాళ్ళే ఇస్తారు. ఆ కంటెంట్ పైన మినిమమ్ 10 లింక్స్ అంటే 10 పోస్ట్‌లు నువ్వు చేయాలి మినిమమ్. 10 కన్నా ఎక్కువ చేయొచ్చు. ఎక్కువ చేస్తే నీకు ఎక్కువ పాయింట్స్ వస్తాయి. ఒక పోస్ట్‌కి ఇప్పుడు నువ్వు ఎక్స్‌లో పోస్ట్ చేయడం వలన ఫోటోకైతే ఒక 3 పాయింట్స్ ఇస్తాడు. వీడియోకనుకో ఒక 5 పాయింట్స్ ఇస్తాడు. ఇలా ఉంటది ఒక రేషియో అన్నది. ఒకవేళ దానికి ఎక్కువ వ్యూస్ వచ్చింటే ఇంకా ఎక్కువ పాయింట్స్ అనేవి ఇస్తాడు. అదే నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని రీల్ పోస్ట్ చేస్తే 10 పాయింట్స్, 5-10 పాయింట్స్ ఇలాంటివి ఇస్తాడు. సో, ఈ విధంగా ఉంటదనమాట ఏసీఎస్ పెరగడం కోసం. అండ్ నువ్వు బెటర్ పొజిషన్‌లో ఉంటే నీకు రివార్డ్స్ అనేవి కూడా వస్తాయి వీక్లీ. నీ పోస్ట్‌లు ఎక్కువగా రీచ్ ఎళ్ళున్నా నీకు రివార్డ్స్ వస్తాయి. టైర్ 3 నుంచి. టైర్ 3లో ఎవరైతే చేస్తారో వాళ్ళకి వీక్లీ రివార్డ్స్, యూఎస్‌డిటీస్ కూడా ఫ్రీగా ఇస్తారనమాట. ఓకే. సో, మోర్ ఓవర్ సో, ఈ ఈ ఈ విధంగా నువ్వు పోస్టులు చేస్తూ ఉండాలి. వాళ్ళిచ్చిన కంటెంట్ పైన మినిమమ్ 10 పోస్టులు పోస్ట్ చేసి వాళ్ళొక టైమ్ లైన్ ఇస్తారనమాట. ఇప్పుడు జాన్ 26 టు జాన్ 30 వరకు ఒకటి జరుగుతుందనుకుందాం. ఓకేనా? సో, 30థ్ లోపలే నువ్వు ఫార్మ్ ఫిల్ చేయాలి. ఆ ఫార్మ్ ఎక్కడొస్తది బ్రో అంటే నిన్నెవరైతే గైడ్ చేసింటారో టీ3లోకి రావడానికి వాళ్ళిస్తారు. వాళ్ళ దగ్గర తీసుకోండి. వాళ్ళ దగ్గర తీసుకొని మీరైతే చెయ్యండి. ఓకేనా? మీరైతే ఈ టాస్క్‌లయితే మర్చిపోకూడదు, మిస్ అవ్వకూడదు. కుదిరితే ఆ ఫార్మ్‌ని రోజు మీరొక 3 పోస్ట్‌లేసింటారు కదా! ఆ కంటెంట్ పైన. ఆ 3 లింకులు పెట్టి ఫార్మ్ సబ్మిట్ చేస్తూ రండి. ఆ ఫార్మ్‌లో మీకు మళ్ళీ అదర్ కంటెంట్ ఆ టాస్క్ నంబర్ ఉంటది. ఇప్పుడైతే ప్రెజెంట్ 51 టాస్క్ అనేది నడుస్తుంది. ఓకేనా? 51 టాస్క్ అనేది జరుగుతుందనమాట. ఆ 51 అనేది మాత్రం మీరు సెలెక్ట్ చేయాలి. వీక్లీ టాస్క్ వచ్చేసరికి. అదే నువ్వు రోజు ఇంటర్‌లింక్‌ది ఓన్లీ ఆ వీక్లీ టాస్క్ కాకుండా వేరే టాస్క్‌లు కూడా చేస్తావు కదా! సో, అప్పుడు ఏం చేయాలిరా అంటే అదర్ కంటెంట్ అనేది చూజ్ చేసుకోవాలి. ఓకే. అదర్ కంటెంట్ అని చూజ్ చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు నీ కింద నువ్వు ఎవరినైతే 30 మెంబర్స్‌ని ట్రైన్ చేస్తావో, దాని తర్వాత నువ్వు టీ2లోకెళ్తావు. టైర్ 2లోకైతే ఎళ్తావనమాట. టైర్ 2 నుంచి టైర్ 1కెళ్ళాలంటే 15 మందిని నువ్వు టైర్ 3 నుంచి టైర్ 2కి తీసుకురావాలి. నీ కింద ఉన్న వాళ్ళని ఆర్ టీ3 వాళ్ళని టీ2లోకి 15 మెంబర్స్‌ని తీసుకొస్తే నువ్వు టీ1కెళ్తావు. ఇది ప్రాసెస్. ఓకే. సో, కంటెంట్‌లు క్రియేట్ చేయడం, ఫార్మ్ సబ్మిట్ చేయడం, వీక్లీ కంటెంట్ ఎలాగా,
లేదంటే మంత్లీ కంటెంట్ ఎలా అంటే చెప్పాను. ఫార్మ్ మీరు తీసుకోండి. వాళ్ళు ఇచ్చిన కంటెంట్ బేస్ చేసుకొని మీరు వీక్లీ ఫార్మ్ అనేది సబ్మిట్ చేయాలి. టైమ్ లైన్‌లోనే ఎన్ని లింక్స్ అడిగితే అన్ని పోస్టులు చేసి ఉండాలి. అండ్ మోర్ ఓవర్ వేరే కంటెంట్స్‌తో కూడా మీరు చేసుకొని అది అదర్ కంటెంట్‌లో పోస్ట్ చేసుకుంటే అది మంత్ కాలిక్యులేట్ అవుతది. ఇక్కడ మంత్ అంటే ఏంటంటే ఎవ్రీ మంత్ 24థ్ టు నెక్స్ట్ మంత్ 23 వరకు ఒక మంత్‌లాగా కాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ మంత్ వచ్చేసరికి ఈ మంత్ 24థ్ ఆర్ 23rd నుంచి నెక్స్ట్ మంత్ 23rd ఆర్ 24th వరకు కాలిక్యులేట్ చేస్తారు భయ్యా. ఓకేనా? సో, ఇది. సో, నువ్వు టీ3 నుంచి టీ2కెళ్ళాలంటే బేసిక్ రూల్ ఇది. టీ2 నుంచి టీ1కెళ్ళాలంటే టీ3 వాళ్ళని 15 మెంబర్స్‌ని చేయాలి. అదే టీ3 నుంచి టీ2కెళ్ళాలంటే టీ3లోకి 30 మెంబర్స్‌ని చేయాలి. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? అయితే మన వీడియోస్‌ని అయితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకో భయ్యా. థాంక్ యూ సో మచ్.